అనుక్షణం ప్రజల పక్షం ఎలాంటి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 100 కోట్లతో మదనపల్లె నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వంది స్పష్టం చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని సిపిఎం ఆధ్వర్యంలో ఆటోకు తాడు కట్టుకుని లాగుతూ వినూత్నంగా నిరసన. ప్లాస్టిక్ నిర్మూలనలో మహిళల పాత్ర కీలకం. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఉచితంగా బ్యాగులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. అన్నమయ్య జిల్లాలో క్షయవ్యాధి నిర్మూలన లక్ష్యంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 145 గ్రామాలలో హెచ్హెచ్ ఎక్స్రే స్క్రీన్ టెస్టింగ్ కార్యక్రమం. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా నేడు మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత బ్యాగుల పంపిణీ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. ప్లాస్టిక్ వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంలో డ్వాక్రా మెప్మా సంఘాల పాత్ర కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మహిళలకు ఉచితంగా జనపునర్ బ్యాగులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వచ్ఛత స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. డ్వాక్రా మహిళలు ముందుకు ప్లాస్టిక్ నిర్మూలనలో కీలకంగా వ్యవహరించి మహిళల ద్వారా ప్లాస్టిక్ నిర్మూలనకు తోడ్పాటును అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెప్మా సిఎంఎం మధుసూదన్ రెడ్డి, సిఓలు అనిత, భానుప్రకాష్, తెలుగుదేశం నాయకులు నవీన్ చౌదరి, ఇక్బాల్, రమేష్ రెడ్డి, ఆర్పీలు జాఫరున్నిసా, వసంత, పుష్ప, రాణి, మెప్మా సంఘ సభ్యులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి మన మున్సిపల్ కమిషనర్ గారు అన్న వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గారు నవీన్ గారు, సర్దార్ గారు, అదేవిధంగా పట్టణ ఆర్పీలు సభ్యులు, మన మున్సిపల్ మన సచివాలయం సిబ్బంది, శానిటేషన్ స్టాఫ్, శానిటేషన్ సెక్రటరీ అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మన అందరి మీద సామాజిక బాధ్యత ఉంది. నేను ముఖ్యంగా ఆర్పీల నుంచే స్టార్ట్ చేయమని కోరు. ఎందుకంటే మంచి సమాజ నిర్మాణం ఎలా ఉండాలంటే మన పరిసరాలు చాలా క్లీన్గా ఉండాలి. క్లీన్గా ఉండాలంటే ఎలా ఉండాలా, దాన్ని మెయింటైన్ చేయాలి. మీరు ఏం చేయాలి, ఇంటి బయటనే ఒక 2 డస్ట్బిన్లు పెట్టి మీరు ఒక రోల్ మోడల్గా చూపించాలి. ఎట్లా మనము ఇంట్లో ఏం చెత్త ఉన్నా తీసుకొచ్చి తెల్లవారి ఇప్పుడు మనం ఒకే యాంగిల్కి 2 డస్ట్బిన్లు పెట్టాం, తడి చెత్త పొడి చెత్త లాగా. ఆ డస్ట్బిన్లు మీ ఇంటి ముందర గేట్ పక్కన బయటనే పెట్టి అవి ఏం వచ్చినా కూడా తీసుకొచ్చి మీరు వేస్తా పోతే సో పక్క ఇంటి వాళ్ళు వాళ్ళ మీద రోల్ మోడల్. లేదా 2 డస్ట్బిన్లు తీసుకొని మీరే ఇంటి బయటనే పెట్టి అది ఉన్న చెత్త అంతా దానికి మెయింటైన్ చేస్తే పక్కన ఉన్న వాళ్ళందరూ చూస్తారు, మళ్ళీ మీ సభ్యులకి ఇస్తారు. ఇప్పుడు మనం ప్రభుత్వం ద్వారా అందరికి ఇచ్చాము ఇంతకుముందు, నాకు తెలిసింది గుర్తుంటుంది. సో ఆ విధంగా మీరు తీసుకొని పూర్తి స్థాయిగా ఎక్కడ కూడా ఇప్పుడు చూడండి, ఒక మనిషి పోతా ఏదైనా కింద పారేస్తే ఇమీడియట్గా ఒక మనిషి తీసి ఇచ్చి బ్రదర్ ఇది కాదు స్థలం, ఇది పారేయడని అక్కడ వేసేయండి అని చెప్తే తక్షణమైన అతను రియలైజ్ అవుతాడు, ఓ నేను తప్పు చేశాను, మన ఊరు బాగుంటుంది. సరే పోతా ఒక మంచి టక్కని ఉమ్మేస్తారు, నిలబెట్టి ఒక స్టేట్కి సంబంధించి మనకి <120 మైక్రాన్స్ ఏదైతే ఉందో ఆ ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మనం బ్యాన్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ కూడా ఈ మార్కెట్లో కానివ్వండి, కమర్షియల్ ఏరియాస్లో ఈ ప్లాస్టిక్ అనేది ఇంకా వినియోగించడం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని వాడకాన్ని మరి మానేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. మనందరం చూసినట్లయితే ఎక్కడైనా డ్రైన్స్ చూసినప్పుడు ఎక్కువ భాగం ఈ ప్లాస్టిక్ కవర్స్ ఆ డ్రైన్స్లో ఉండడం, అదేవిధంగా ఎక్కడైనా ఓపెన్ సైట్స్ ఉన్నట్లయితే ఆ ఓపెన్ సైట్స్లో కూడా డంపింగ్ ఉన్నప్పుడు డంపింగ్లో ఎక్కువ భాగము ప్లాస్టిక్ ఎక్కువగా ఉండడం మనం చూడటం జరుగుతుంది. దీనివల్ల మరి వచ్చే నష్టాలు మీ అందరికీ బాగా తెలుసు. కాబట్టి ఈ విషయంలో ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకొని దానికి ఆల్టర్నేటివ్ చాలా మనకి రావటం జరిగింది. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ప్లాస్టిక్ పెట్రోల్ డీజిల్ పై 3 రూపాయలు పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజలపై భారం వేయడాన్ని నిరసిస్తూ పెంచిన ధరలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం వినూత్న నిరసన చేపట్టింది. శనివారం మదనపల్లి పట్టణం మార్కెట్ యార్డ్ ముందు ఆటోకు తాడు కట్టి లాగుతూ నిరసన తెలిపారు.
గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు మాట్లాడుతూ దేశంలో సరిపడా చమురు నిల్వలున్నాయని, ఇప్పటిదాకా నమ్మబలికిన కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు పూర్తి కాగానే చమురు ధరలు పెంచడం ప్రజలను వంచడమేనని పేర్కొన్నారు. మోడీ పొదుపు చర్యలు ప్రకటించడానికి అసలు కారణం ధరల పెంపుదల కోసమేనని, ఇప్పటికే వంట గ్యాస్ 50 రూపాయలు, కమర్షియల్ గ్యాస్ దాదాపు 1000 రూపాయలు పెంచడం వల్ల సామాన్య మధ్యతరగతి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. చిన్న చిన్న టిఫిన్ సెంటర్లు, హోటళ్లు మూతపడి ఉపాధి లెక్క ప్రజలు అవస్థలు పడుతున్నారని, ఇప్పుడు చమురు ధరలు పెంచడం వల్ల రవాణా రంగంపై పెనుభారం పడనుందని తెలిపారు. ఇప్పటికే ఆకాశం నండుతున్న నిత్యావసర సరుకుల ధరలు మరింత పెరుగుతాయని, అంతిమంగా పేద ప్రజలు ధరల భారం మోయాల్సి వస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ధరలు తగ్గించాలని ఒత్తిడి తీసుకురావాలని, ఇదే సందర్భంలో కేజీ బేసిన్లో ఆయిల్, గ్యాస్ రాష్ట్రానికి 50% వాటా పొందేలా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని కోరారు. దీనివల్ల సమస్యను అధిగమించడంతో పాటు దీర్ఘకాలంలో రాష్ట్రంపైన, ప్రజలపైన భారం పడకుండా మేలు జరుగుతుందని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ధరలను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నాగరాజు, రామకృష్ణ, శ్రీరాములు, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. యుద్ధాన్ని సాకుగా చూపించి పెట్రోల్, డీజిల్ ఛార్జీలను పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ప్రజల మీద భారాలు మోపింది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా పెరిగిపోయి అల్లాడుతున్నటువంటి ప్రజల మీద ఈ పెట్రోల్, డీజిల్ ఛార్జీలు తిరుగుబాటు లాంటిది. అమెరికాకు లొంగిపోయినటువంటి నరేంద్ర మోడీ రష్యా ఉచితంగా ఇస్తానన్నటువంటి ఆయిల్ను కొనుగోలు చేయకుండా లొంగిపోయాడు. అదేవిధంగా ఇరాన్ మనకు చాలా తక్కువ రేటుకు ఇస్తున్నటువంటి ఇంధనాన్ని తీసుకోకుండా అమెరికాకు లొంగిపోయి వ్యవహరించినటువంటి దుర్మార్గమైనటువంటి స్థితిలో ఈరోజు ఆయిల్ కొరత ఏర్పడి ప్రజల మీద భారాలు వేయడానికి కూడుకుంటుంది. ఇది అత్యంత దుర్మార్గమైనది. ఈరోజు రాష్ట్రంలో కేజీ బేసిన్లో తయారయ్యేటటువంటి గ్యాస్ను గుజరాత్కి తరలించకపోతూ అంబానీ, ఆదానీలకి ఇద్దరికి కూడా కట్టబెట్టేశారు. మొత్తం అంబానీ 5 ఏళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధికి నోచుకొని మదనపల్లి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత తెలుగుదేశం పార్టీదని ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్పష్టం చేశారు. ఈశ్వరమ్మ కాలనీలో క్లస్టర్ ఇన్ఛార్జ్ మాకినేని చంద్రశేఖర్ నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీడీపీ జెండాను ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంలో ఈశ్వరమ్మ కాలనీలో ఒక రోడ్డును కూడా వేసిన పాపాన పోలేదని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో 1.5 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం చేపట్టామని, నేడు మరో 50 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రజలకు హామీ ఇవ్వడం జరుగుతుందని, త్వరలో పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నందకుమార్, నవీన్ చౌదరి, ఆర్కే శ్రీనివాస్, మండల అధ్యక్షులు దేవర్ అంటే శ్రీనివాసులు, మండలం ప్రధాన కార్యదర్శి తాళ్ల హిమగిరి, సంద్రెడ్డిపల్లి మల్లికార్జున నాయుడు, రమేష్ రెడ్డి, పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అదే స్ఫూర్తితో ఈరోజు మా కన్వీనర్ చంద్రన్న యూత్ బాయ్ ఈరోజు ఇక్కడ మన పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది. ఎందుకంటే ఈశ్వరమ్మ కాలనీ తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఈశ్వరమ్మ కాలనీకి ఈరోజు న్యాయం చేశామంటే గౌరవంగా, ధైర్యంగా చెప్పగలుగుతాం. అది మేమే అని చెప్పి సవినయంగా తెలియజేస్తాం. జై తెలుగుదేశం. ఈరోజు దాదాపు 1.5 కోటి రూపాయలు రోడ్ ఇచ్చాము. ఇంకా అదనంగా 50 లక్షలు మళ్ళీ ఇస్తున్నాం. ఈ వర్కులన్నీ నందన్న గారు చేస్తున్నారు. ఇప్పుడే మొన్ననే ఇక్కడ ఒక కల్వర్ట్ పోయింది. అసలు ఈ రోడ్ ఎట్లా ఉండదంటే గెజ్జుకు గడిస్తే ఎట్లుంది అట్లా రోడ్డు కూడా ఇప్పుడు చూస్తానే తక్షణం శాంక్షన్ ఇచ్చాం. సమస్యలు ఏ రోజు ఏ దృష్టికి వస్తే అక్కడికక్కడే పరిష్కారం చేస్తున్నాం. అది బాధ్యత కలిగిన పరిపాలన దక్షత, అదే ధ్యేయంగా పనిచేస్తున్నాం. వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ 1వ వార్డు టీడీపీ నాయకులు ఈడగొట్టి రెడ్డి శేఖర్, మల్లీశ్వరులు కుమార్తె విజయస్వప్న పుట్టినరోజు వేడుకలో శుక్రవారం రాత్రి పండుగ వాతావరణంలో జరిగాయి. నీరుగట్టివారిపల్లె అన్నా క్యాంటీన్ వద్ద జరిగిన ఈ వేడుకలకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా హాజరు కాగా టీడీపీ నాయకులు, బంధుమిత్రులు తరలివచ్చారు. ఇందులో భాగంగా కేక్ కట్ చేసి స్వయంగా ఎమ్మెల్యే విజయస్వప్న, డాన్స్ రెడ్డి శేఖర్లకు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి డాన్స్ రెడ్డి శేఖర్ అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. వారి కుటుంబ సభ్యులు సైతం పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారన్నారు. ఓవైపు పార్టీ కార్యక్రమాలు, మరోవైపు సేవా కార్యక్రమాలతో డాన్స్ రెడ్డి శేఖర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని ప్రశంసించారు.
ఆయన కుమార్తె విజయస్వప్న పుట్టినరోజు వేడుకలకు హాజరు కావడం ఆనందంగా ఉందని, భవిష్యత్తులో ఈ చిన్నారి ఉన్నత స్థితికి ఎదగాలని, తద్వారా తల్లిదండ్రుల కీర్తి ప్రతిష్టలను పెంచాలని ఆకాంక్షించారు. డాన్స్ రెడ్డి శేఖర్ తనకు వ్యక్తిగతంగా మంచి సన్నిహితుడని గుర్తు చేశారు. అనంతరం డాన్స్ రెడ్డప్ప మాట్లాడుతూ ప్రజల అభిమాన నాయకుడు ఎమ్మెల్యే షాజహాన్ బాషా తన కుమార్తె పుట్టినరోజు వేడుకలకు హాజరై ఆశీర్వదించడం ప్రత్యేక అనుభూతిని ఇచ్చిందన్నారు. ఓవైపు నియోజకవర్గం అభివృద్ధి, మరోవైపు నాయకులు, కార్యకర్తల శ్రేయస్సు కోసం పరితపిస్తున్నారని కొనియాడారు. ఆయన సారథ్యంలో పనిచేయడం గర్వంగా ఉందన్నారు. చివరగా స్థానిక ప్రజలు, టీడీపీ కార్యకర్తలకు విందు భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి, ఎం వేమయ్య, బెల్లరెడ్డి ప్రసాద్, కంచర్ల మల్లికార్జున నాయుడు, బాలమాలి శేఖర్, బాలు, రమేష్ రెడ్డి, అంగడి శ్రీనివాసులు, సాంబశివ, వెంకటేష్, ప్రసాద్, అశోక్ యాదవ్, రమేష్ యాదవ్, రవి యాదవ్, పుల్లపు రమేష్ తదితరులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లాలో క్షయవ్యాధి నిర్మూలన లక్ష్యంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 145 గ్రామాల్లో హెచ్హెచ్ ఎక్స్రే స్క్రీనింగ్ కార్యక్రమం విస్తృతంగా నిర్వహించబడుతోంది. గ్రామాల్లో ప్రత్యేక బృందాల ద్వారా ఇంటింటికి వెళ్లి హెచ్హెచ్ ఎక్స్రే పరీక్షలు నిర్వహిస్తూ టీబీ అనుమానితులను ముందస్తుగా గుర్తించే చర్యలు చేపడుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అన్నమయ్య జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీ నరసయ్య ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ నరసయ్య మీడియాతో మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, రాత్రిళ్ళు చెమటలు పట్టడం వంటి లక్షణాలు ఉన్న వ్యక్తులను ప్రారంభ దశలోనే గుర్తించి వెంటనే నిర్ధారణ పరీక్షలు మరియు చికిత్స అందించడం జరుగుతోందని తెలిపారు. ముఖ్యంగా హై రిస్క్ వర్గాలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయించుకోవాలని సూచించారు. ఎక్స్రే స్క్రీనింగ్ ద్వారా టీబీ కేసులను వేగంగా గుర్తించడం వల్ల వ్యాధి వ్యాప్తిని అరికట్టడంతో పాటు రోగులు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. గ్రామాలకు వచ్చే వైద్య ఆరోగ్య సిబ్బందికి సహకరించి ఎటువంటి భయం లేదా అపోహక్కలు లేకుండా పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. టీబీ వ్యాధిని ముందస్తుగా గుర్తిస్తే పూర్తిగా నయం చేసుకోవచ్చని, సరైన సమయంలో చికిత్స తీసుకోవడం ద్వారా కుటుంబ సభ్యులకు మరియు సమాజానికి వ్యాధి వ్యాప్తి చెందకుండా కాపాడవచ్చని వివరించారు. ప్రజల సహకారంతో అన్నమయ్య జిల్లాను టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరూ భాగస్వాములు కావాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీబీ సూపర్వైజర్ ప్రభాకర్, డయానల్, సుశీల, సుజాత, తరుణ్ మరియు టీబీ యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ లక్ష్మీ నరసయ్య, డిఎంహెచ్ఓ అన్నమయ్య జిల్లాను. ఇది టీబీ నిర్మూలన కార్యక్రమం ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అయింది. ఈ కార్యక్రమంలో హై రిస్క్ 145 విలేజెస్ను హై రిస్క్ గ్రామాలకు గుర్తించారు. ఈ గ్రామాలలో హెచ్హెచ్ ఎక్స్రే స్క్రీనింగ్ అనే ఒక టెక్నిక్ ద్వారా ఆ గ్రామాలకే మొబైల్ ఎక్స్రే ప్లాంట్ తీసుకెళ్ళి వాళ్ళను అక్కడ ఎక్స్రే తీసి వాళ్ళని టెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఎవరికైతే మోర్ దెన్ 1 వీక్ కాఫ్, ఫీవరు, తర్వాత ఈవినింగ్ టెంపరేచరు, ఇట్లా ఏమైనా బాడీ వెయిట్ తగ్గిన వాళ్ళకు, అంటే సస్పెక్టెడ్ కేసులను అక్కడే టెస్ట్ చేసి టీబీని గుర్తించి అక్కడ ట్రీట్మెంట్ ఇమీడియట్గా స్టార్ట్ చేసేదానికి దీన్ని ముఖ్య ఉద్దేశంగా, అంటే దీన్ని ఆలస్యం కాకుండా ఇమీడియట్గా తెలుసుకొని మళ్ళీ ఫర్దర్గా ఎవరికి స్ప్రెడ్ కాకుండా చేయాలని మన గవర్నమెంట్ తీసుకున్న కార్యక్రమం. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంటే గ్రామాలలో గవర్నమెంట్ గుర్తించిన గ్రామాలలో ఈ హ్యాండిల్ ఎక్స్రే ద్వారా టీబీ లక్షణాలు కలవారు. అంటే 2 వారాలకు మించి దగ్గు, తగ్గినప్పుడు కళ్ళతో పాటు రక్తం పడడం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, ఛాతీలో నొప్పి, ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళకందరికీ గుర్తించి ఆన్ ది స్పాట్లోనే ఎక్స్రేస్ తీయడం జరుగుతూ ఉంది. ఈ ఎక్స్రేస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే టీబీని తొందరగా నిర్ధారించి వెంటనే గల్ల పరీక్ష చేయించి వాళ్ళకి వెంటనే మందులు పెట్టి టీబీ రహిత జిల్లాగా మనము కృషి చేయడానికి ఈ మిషన్ అనేది అన్ని గ్రామాల్లో పంపడం జరిగింది. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా 145 గ్రామాలు హై రిస్క్ గ్రామాలు గుర్తించడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ వారు. మన మదనపల్లి పరిధిలో 25 గ్రామాలు సెలెక్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఏప్రిల్ 1వ తేదీ నుంచి అన్ని గ్రామాల్లోనూ అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా హ్యాండిల్ ఎక్స్రేలు అన్ని తీయడం జరుగుతూ ఉంది. ఈ హ్యాండిల్ ఎక్స్రేల ద్వారా ఎవరైతే 60 సంవత్సరాల పైబడి వృద్ధులు, డయాబెటిక్స్ అంటే షుగర్ వ్యాధిగ్రస్తులు, అలాగే స్మోకర్స్, డ్రింకర్స్, అలాగే ఇతర జబ్బులతో బాధపడే వాళ్ళందరూ అందరికీ 14 సంవత్సరాల పైబడి ప్రతి ఒక్కరికి ఈ ఎక్స్రేస్ అనేది తీయడం జరుగుతూ ఉంది. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు అలాగే గ్రామాల్లో గల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుచున్నారు. వాల్మీకిపురంలో జరుగుతున్న సిపిఎల్ 2లో ఉదయం జరిగిన మ్యాచ్ లో నితిన్ వారియర్స్, స్పాట్ 10 వారియర్స్ జట్ల మధ్య హోరాహోరీ మ్యాచ్ జరగగా నితిన్ వారియర్స్ జట్టు 1 పరుగు తేడాతో విజయం సాధించింది.
నితిన్ వారియర్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేయగా స్పార్టన్ వారియర్స్ జట్టు 19.4 ఓవర్లలో 167 పరుగులకు ఆల్అవుట్ అయి ఓటమి చెందింది. ఈ మ్యాచ్లో నితిన్ వారియర్స్ జట్టు ప్లేయర్ డి బాలాజీ 40 బాల్స్లో 59 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ట్రోఫీను అదాం మాలిక్, మదనపల్లి లీలా కుమార్ తిరుపతి వారు అందజేశారు. మధ్యాహ్నం హైపేరియన్ ఆదిత్య బీఆర్ జట్ల మధ్య మ్యాచ్ జరగగా ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు హైపేరియన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులు చేయగా ఆదిత్య బీఆర్ జట్టు 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ మ్యాచ్లో రాణించిన ఏకే అనిల్ కుమార్ ఆదిత్య బీఆర్ జట్టు ప్లేయర్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ట్రోఫీని జీవీఎస్సీఎస్ ఫౌండింగ్ మెంబర్ మరియు వాయల్పాడు క్రికెట్ క్లబ్ మెంబర్ విష్ణు చైతన్య అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు శ్రీధర్ కుమార్, కోచ్ సునీల్ కుమార్లు పాల్గొన్నారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను మంత్రి లోకేష్ ఎప్పుడు తగ్గిస్తారంటూ మదనపల్లి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ సూటిగా ప్రశ్నించారు. నాడు దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు వైకాపా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పెంచినట్లు ట్రోల్స్ చేసిన మీకు నేడు పెరిగిన ధరలపై ఏం సమాధానం చెబుతారని గతంలో పెట్రోల్ బంక్ వద్ద లోకేష్ చూపిన ధరల ఫోటోను చూపించారు. నాడు వేలెత్తి చూపిన మీరు నేడు కూడా చూపండి చురకలు అంటించారు. దేశంలోనే అత్యధికంగా ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు చేరాయని అన్నారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలతో రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలు తగ్గిస్తారు లేదా తగ్గేంత వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం పెట్రోల్పై 3.29 పైసలు, డీజిల్పై 3.14 పైసలు పెంచిందన్నారు. ఏపీలో పెట్రోల్ లీటరు 113 రూపాయలు, డీజిల్ 101 రూపాయలు చేరిందని తెలిపారు. రవాణా రంగం కుదేలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులను అడ్డం పెట్టుకుని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ధరల పెంపు చేసిందన్నారు. నాటి వైకాపా ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చేసిన విమర్శలు, ప్రచారంపై మండిపడ్డారు. మీ వరకు వచ్చేసరికి నోరు మెదపడం లేదని, ధరలు తగ్గించి ప్రజలపై భారం తగ్గించాలని, లేని పక్షంలో ప్రజల పక్షాన ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. మదనపల్లి సమీపంలోని మిట్స్ డీమ్డ్ ట్యూబ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో అనంతపురం అరటి పండ్లకు భౌగోళిక సూచిక ట్యాగ్ కోసం అధికారికంగా దరఖాస్తు సమర్పించబడినట్లు వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. యూనివర్సిటీకి చెందిన మిట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ మద్దతుతో ఈ దరఖాస్తు సమర్పించబడిందని ఆయన అన్నారు. అనంతపురం అరటిపండు తన ప్రత్యేకతతో విశేష గుర్తింపు పొందిందని, పండ్ల సమాన పరిమాణం, ఆకర్షణీయమైన పసుపు రంగు, గట్టి గుజ్జు, తీయని రుచి, సువాసన మరియు ఎక్కువ కాలం నిల్వ ఉండే లక్షణాలు ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన వ్యవసాయ వాతావరణ పరిస్థితులతో అనుసంధానమై ఉన్నాయని తెలిపారు. అనంతపురం జిల్లాలోని ఆరిడు మరియు అర్ధ ఆరిడు ప్రాంతాలలో సాగోయే ఈ అరటి పంట రైతులకు ముఖ్య ఆదాయ వనరుగా మారి ఉద్యాన వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు. ఈ దరఖాస్తు ద్వారా అనంతపురం అరటి పండ్లను అనంతపురం ప్రాంతానికి ప్రత్యేకంగా చెందిన విలక్షణ వ్యవసాయ ఉత్పత్తిగా అధికారిక గుర్తింపు పొందేలా కోరుతున్నామని అన్నారు. జీఐ రక్షణ ద్వారా ఉత్పత్తి పేరు దుర్వినియోగాన్ని నివారించడం, నిజమైన సాగుదారులకు మెరుగైన ధరలు లభించేలా చేయడం మరియు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో అనంతపురం బనానా విలువను పెంచడం సాధ్యమవుతుందని తెలిపారు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు దోహదపడిన అవని ఫార్మ్ ల్యాబ్ టెక్నాలజీస్, ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్, అనంతపూర్ మిట్స్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫెసిలిటేషన్ సెంటర్ మరియు మిట్స్ R&D సెల్ వారి కృషిని మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి అభినందించారు. రైతు కేంద్రిత ఆవిష్కరణలు, సంప్రదాయ వ్యవసాయ జ్ఞాన పరిరక్షణ మరియు ప్రాంతీయ ఉద్యాన ఉత్పత్తులకు మేధో సంపత్తి హక్కుల ద్వారా గుర్తింపు తీసుకురావడంలో మిట్స్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్, అడ్వైజర్ డాక్టర్ తులసిరామ్ నాయుడు, అసోసియేట్ డీన్ డాక్టర్ పి శివయ్య పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.